హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మెక్వల్ యూట్యూబ్ ఛానల్. డిప్లొమా కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఫర్దర్గా స్టడీ అవ్వాలి అనుకుంటే వాళ్ళకున్న ఫస్ట్ ఆప్షన్ ఇంజనీరింగ్ చేయడం. ఇప్పుడు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే రెస్పెక్టివ్ ఫీల్డ్లో వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేయాలి అనుకుంటారు. సో ఎవరైతే డిప్లొమా అయిన తర్వాత బీటెక్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈసెట్ అనే ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్రాక్ చేయాలి. ఈసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే గనక బీటెక్ అనేది మంచి గవర్నమెంట్ కాలేజ్లో చదవచ్చు, మంచి లైఫ్ ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం హౌ టు ప్రిపేర్ ఫర్ ది ఈసెట్ ఎగ్జామ్ అనేది చూస్తాం. నేను కంప్లీట్ అనాలిసిస్గా చెప్తాను. అంటే ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకి ఈసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ టిల్ ద ఎండ్. ఈసెట్ అసలు ఈసెట్ అంటే ఫుల్ ఫామ్ ఎంతమందికి తెలుసు? ఈసెట్ మీన్స్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అసలు అంటే ఈసెట్ అనేది మనం ఒక డిప్లొమా వల్లే రాస్తామని చెప్పి అందరం అనుకుంటాం, కానీ డిప్లొమాలో మాత్రమే కాదు ఈసెట్ రాసేది. బీఎస్సీ మ్యాథమెటిక్స్ రాసిన వాళ్ళు కూడా బీటెక్ కానీ బీఈ కానీ చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఈసెట్ అనేది రాస్తారు. సో ఈసెట్ ఈజ్ ఎ స్టాండర్డైజ్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ది డిప్లొమా స్టూడెంట్స్ and also for the BSc Mathematics students to enter into the BE, BTech, B Pharmacy. BE means Bachelor of Engineering, BTech అంటే Bachelor of Technology, B Pharm అంటే Bachelor of Pharmacy. So these are all about ESET. ఓకే, ఈసెట్ అనేది జనరల్గా ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే నెలలో కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ ద మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈస్ ఇంగ్లీష్. మీరు ఏపీ ఈసెట్ రాసిన, టీఎస్ ఈసెట్ రాసిన మీ మదర్ లాంగ్వేజ్ అనేది తెలియనంత మాత్రాన ఈసెట్ అనేది తెలుగులో ఉండదు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అనేది 3 hours ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మ్యాక్సిమం మార్క్స్ ఆల్సో 200 మార్క్స్. అండ్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేవి 4 సెక్షన్స్ ఉంటాయి, అది డిప్లొమా స్టూడెంట్స్కి అయితే. అదే 3 సెక్షన్స్ అనేవి ఇన్ కేస్ ఆఫ్ బీఎస్సీ మ్యాథ్స్ పేపర్. అండ్ ద నెక్స్ట్ వన్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ సెట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపే, అంటే ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, మార్కింగ్ స్కీమ్. అందాక అన్నట్టుగానే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అంటే 1 మార్క్ ఫర్ ది 1 క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్, నెగిటివ్ మార్కింగ్. ఈ సెట్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఒకవేళ మీరు రాంగ్ అనుకున్నా రైట్ అనుకున్నా సరే ఆన్సర్ మాత్రం పెట్టండి. కన్ఫ్యూజన్లో ఉన్నాం కదని చెప్పి వదిలేయద్దు, ఎందుకంటే ఇక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు మెయిన్గా టైంని మేనేజ్ చేయడం రావాలి. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ని ముందు ప్రిఫర్ చేసుకుని ఎగ్జామ్లోని ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అంటే 4 సెక్షన్స్ అన్నాను కదా, ఆ 4 సెక్షన్స్ ఏంటో ముందు చూద్దాం. ఫస్ట్ సెక్షన్ మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత కోర్ సబ్జెక్ట్. కోర్ అంటే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్ 100 బిట్స్ ఉంటాయి. ట్రిపుల్ ఈ అయితే మీకు ట్రిపుల్ ఈ నుంచి 100 బిట్స్ వస్తాయి. సో మనం ముందు చెప్పినట్టుగానే ఈసెట్ అనేది మేలో కానీ ఏప్రిల్లో కానీ కండక్ట్ చేస్తారన్నాం. సో అందరూ కూడా వెల్ ప్రిపేర్డ్గా ఆ ఇయర్ జనవరి నుంచే ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడే మనకి ఈసెట్లో మంచి ర్యాంక్ కొట్టగలం. ఒకవేళ మీకు ప్రాబిలిటీ లేకపోయినా సరే పర్లేదు, మీరు మే ఏప్రిల్ కాబట్టి మార్చ్ నుంచి మొదలు పెట్టుకున్నా పర్లేదు. బట్ ప్రిపరేషన్ అనేది మాత్రం మీరు చాలా హార్డ్గా చేయాలి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కోర్ అనేది 100 మార్క్స్. అందరూ చేసే మొదటి తప్పు ఏంటంటే కోర్ అనేది 100 మార్క్స్. సో నా కోర్ ఒకటి ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది కదా, 100 మార్క్స్ వచ్చేస్తాయి అని చెప్పి మ్యాథ్స్ని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ కూడా బాగా గ్రిప్ ఉంటుంది, కోర్ కూడా గ్రిప్ ఉంటుంది. సో మ్యాథ్స్ కోర్ కలిపితే 150 మార్క్స్, ఖచ్చితంగా 130 తెచ్చుకోవాలని అని చెప్పి ఫిజిక్స్, కెమిస్ట్రీ నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, మ్యాథ్స్ నేను చాలా వీక్ అవి ప్రాబ్లమ్స్ చేయగలనా లేదా అని మ్యాథ్స్ వదిలేసి కోర్ని మాత్రమే చదువుకొని ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీ కానీ ఏదో ఒక చూస్ చేసుకుని రెండిట్లో దాన్ని తీసుకుంటారు. 125 మార్క్స్కి ఒక 120 తెచ్చుకోవాలని అని చెప్పి ఆ విధంగా ప్రిపేర్ అవుతారు. కానీ అది కరెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అయితే కాదు.
మనం 200 మార్క్స్‌కి 200 మార్క్స్ కంప్లీట్‌గా ప్రిపేర్ అవ్వాలి. మీరు మ్యాథ్స్‌లో చాలా గ్రిప్ ఉండుండొచ్చు. కోర్‌లోనే ఎక్కువ గ్రిప్ ఉండొచ్చు. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే చాలా వీక్ అయ్యి ఉండొచ్చు. మీరు ఎక్కడైతే వీక్ అయ్యి ఉన్నారో ఆ కాన్సెప్ట్స్‌ని ఎక్కువ కవర్ చేసుకుంటే మీకు ఈ సెట్‌లో మంచి మార్క్స్ వస్తాయి. అంతే తప్ప మీరు వీక్ అయ్యారని చెప్పి ఆ కాన్సెప్ట్‌ని నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల మీరు పాయింట్స్ అనేవి లూజ్ చేసుకుని తప్ప దానివల్ల ఎటువంటి యూజు లేదు. సో, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? కొంతమంది ఏం చేస్తారంటే కోర్ సబ్జెక్టుల కోసం అని చెప్పి కొత్త కొత్త బుక్‌లన్నీ కొనేసి అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. మీరు చదివిన 3 ఇయర్స్‌లో డిప్లొమా బుక్స్ ఏమున్నాయో ఆ బుక్స్‌ని, ఆ నోట్ బుక్స్‌ని అన్నిటిని కవర్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. అది సరిపోతుంది. నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్ అంటారా? కొన్ని కొన్ని కాలేజ్‌లో మ్యాథ్స్ అనేది కంప్లీట్‌గా కవర్ చేయకపోవచ్చు. కాబట్టి మ్యాథ్స్‌ని మీకు ఒక సెపరేట్ టెక్స్ట్ బుక్ బయట మార్కెట్‌లో చాలా దొరుకుతాయి. మనకి రేడియంట్, ఫాల్కన్ ఈ రెండు పబ్లిషర్స్‌లో ఏదైనా సరే పర్లేదు మనకి. నేనైతే రేడియంట్ ప్రిఫర్ చేస్తాను. రేడియంట్ విఎస్ఎస్ఎన్ ప్రసాద్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ 2, మ్యాథమెటిక్స్ 3 ఆ 3 కూడా మనకి ఉపయోగపడుతుంది. లేకపోతే మనకి రేడియంట్ సెపరేట్‌గా ఈసెట్ కోసం అని చెప్పి మ్యాథమెటిక్స్ అదే రిలీజ్ చేస్తుంది. ఆ బుక్ కొనుక్కొని దాన్ని ఫుల్‌గా ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు మ్యాథమెటిక్స్ ఎంత ప్రిపేర్ అయితే మీకు ఎంత రివిజన్ అయితే మీకు అంత బెటర్. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటారా? సింపుల్‌గా ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా! మీరు ఫస్ట్ ఇయర్‌లో చదివినప్పుడు లేకపోతే నోట్‌బుక్‌లు చెప్తే ఆ నోట్‌బుక్ దాన్నే రిఫర్ చేసుకోండి. సో, ఖచ్చితంగా 200కి 150 మార్క్స్ అయినా సరే మీరు తెచ్చుకోగలరని ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మీకు బెస్ట్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఫస్ట్ సెక్షన్ వచ్చేమన్నాను మ్యాథమెటిక్స్. ఇక్కడ నేను మ్యాథమెటిక్స్‌లో 2 కైండ్స్‌గా డిఫైన్ చేశాను. మోస్ట్ ఆస్క్డ్ అండ్ లీస్ట్ ఆస్క్డ్. మోస్ట్ ఆస్క్డ్ అంటే చాలా క్వెషన్స్ వీటి నుంచి అడుగుతాడు మనకి ఈ సెట్‌లో. లీస్ట్ ఆస్క్డ్ అంటే తక్కువ సార్లు అడిగారని కానీ అర్థం. బట్ తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. దానికి అంత రివిజన్ అంత అవసరం లేదు. మీకు ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్‌లో మీకు రివిజన్ ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. ఆహ్, చాలా వరకు మనం రివిజన్ చేస్తూ ఉండాలి మ్యాథమెటిక్స్. ఫార్ములాస్ గానీ, ఈక్వేషన్స్ గానీ, ప్రాపర్టీస్ గానీ చాలా వరకు మనం మర్చిపోతూ ఉంటాం. సో, అందువల్ల మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్ అంటే వాడు ఎక్కువ సార్లు అడిగాడు. అదేవిధంగా మీరు ఎక్కువగా రిపీట్ చేయాలి ప్రిపరేషన్ అనేది. ఫస్ట్ వన్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్‌లో మనకి సింపుల్‌గా టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఈజీగా అడుగుతాడు. ఒకసారి నేను చెప్తాను ఆగండి. ఆ! ఫస్ట్ వన్ ఏమన్నాను? మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్‌లో మనకి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కానీ అంటే ఏంటి? డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇలా సింపుల్‌గా అడుగుతాడు ఒకవేళ క్వెషన్స్ అడగాలి అనుకుంటే. ఒకవేళ ప్రాబ్లమాటిక్ వేలో అడగాలనుకుంటే ఫైండ్ ద డెట్ ఆఫ్ ది 3/3 మ్యాట్రిక్స్ అని చెప్పి మ్యాట్రిక్స్ ఇవ్వచ్చు. లేకపోతే ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనొచ్చు. ట్రేస్ అంటే ఏంటి? ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అంటే మనకి ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా! ఆ ట్రయాంగిల్‌లో ఉన్న మొత్తం సమ్ చేస్తే వచ్చేదాన్ని ట్రేస్ అంటాం మనం. అదేవిధంగా ట్రాన్స్‌పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కట్టమని, అదేవిధంగా ప్రాపర్టీస్ కూడా అడుగుతాడు మనకి. ఏ ట్రాన్స్‌పోజ్, ఓల్ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు ఎంత? ఏ ట్రాన్స్‌పోజ్, ఓల్ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు ఏ. అదేవిధంగా ఏ ప్లస్ బి ఓల్ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్‌పోజ్ ప్లస్ బి ట్రాన్స్‌పోజ్. ఇలా మనకి ట్రాన్స్‌పోజ్ మీద ప్రాపర్టీస్ అండ్ దాని మీద ప్రాబ్లమ్ కూడా చేయమని అడగొచ్చు. నెక్స్ట్ వన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నెక్స్ట్ వన్ కోఫాక్టర్స్ ఫైండ్ ఔట్ చేయమని, లేకపోతే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఫైండ్ ఔట్ చేయమని, లేకపోతే ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫైండ్ ఔట్ చేయమని అడుగుతాడు. మనకి మ్యాట్రిసెస్‌లో మెయిన్‌గా టైప్స్ అండ్ ప్రాపర్టీస్ ఈ 2 బాగా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ అంటే నాకు చెప్పినట్టు ఏ ట్రాన్స్‌పోజ్, ఓల్ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1. తెలుసు కదా! ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే 1/ఏ. సో, ఏ క్యాన్సిల్ 1 మిగులుతుంది. సిమిలర్‌గా మనకి ట్రాన్స్‌పోజ్ కట్టమని అడుగుతాడు. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కట్టమని అడుగుతాడు. దీస్ ఆర్ ఆల్ అబౌట్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ వన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మీరు చేసే ఉంటారు. చాలా సింపుల్ అవి. మనకి ఫస్ట్ అంటే మీ ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్సే అవి. ఏంటవి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే? పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటాయి కదా! సింపుల్‌గా ఒక సమ్ చెప్తున్నాను. అదే ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 2x + 1/x² + 5x + 9
ఈ కింద మనకి x² + 5x + 9ని మనం ఆహ్, దాన్ని ఏం చేస్తాం రేషనలైజేషన్ చేస్తాం. రేషనలైజేషన్ చేయడం వల్ల పై టర్మ్, కింద టర్మ్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్‌గా మనకు ఆన్సర్ అనేది మిగులుతుంది. ఆ ఆన్సర్‌ని మనం ఫ్రాక్షనల్ ఫార్మ్‌లో రాసుకుంటాం అన్నమాట. దట్ ఈస్ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఆ ఒక్క మెథడ్ ఉంటుంది. చాలా సింపులే నాకు తెలిసినంత వరకు మీరు అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ట్రిగనోమెట్రీ. నిజంగా చాలా వాస్ట్ సిలబస్ ట్రిగనోమెట్రీ అనేది. మీరు ఎంతలా ట్రిగనోమెట్రీని కవర్ చేయగలిగితే మీకు అంత ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ట్రిగనోమెట్రీలో మనకి సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా ఈ మెయిన్‌గా ఈ 3 తీటాలు తర్వాత కొసెకన్ తీటా, సీకన్ తీటా, కాట్ తీటా అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత సైన్ 90 ఎంత, కాస్ 90 ఎంత, సైన్ 90 ఎంత కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు. సైన్ 0 ఎంత, సైన్ 90 ఎంత అన్నది, కాస్ 0 ఎంత, కాస్ 90 ఎంత అన్నది, సైన్ 0 డిగ్రీస్ 0, సైన్ 90 1, కాస్ 0 1 ఆపోజిట్ కాబట్టి సో కాస్ 90 0. అదేవిధంగా 0 90 కాకుండా 30 45 60 కూడా ఇంపార్టెంట్. మనకి ఈ సెట్లో ఈ బిట్స్ చాలా వరకు అడుగుతాడు. సైన్ 270 ఎంత, సైన్ 270 -1 ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్లో. అదేవిధంగా మనకి ఫార్ములాని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, తర్వాత టాన్ స్క్వేర్ థీటా సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇలా మనకి ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని కూడా మనకి ఈ సెట్లో క్వశ్చన్స్ అన్ని అడుగుతాడు. అదేవిధంగా సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ బి, సైన్ 2a అంటే ఏంటి, సైన్ కాస్ 2a అంటే ఏంటి, సైన్ 3a అంటే ఏంటి, కాస్ 3a అంటే ఏంటి, టాన్ 3a అంటే ఏంటి, ఇలా చాలా వరకు మనకి ఈ ఫార్ములాని బేస్ చేసుకునే ట్రిగనోమెట్రీ అంతా ఉంటుంది. ఆ నెక్స్ట్ వన్ వచ్చేది మనకి కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకి సింపుల్గా తెలుసు. ఎక్కడైతే మనకి ఐ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి మాడ్యులస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని సింపుల్గానే అడుగుతాడు. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. మ్యాక్సిమం ఆ రెండే సింపుల్గా ఉంటాయి. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్స్ అవి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా మనకి ఇందులో మాడ్యులస్, కాంజుగేట్ ఈ రెండు మ్యాక్సిమం అడిగేవే. తర్వాత ఎనలిటికల్ జామెట్రీ, దాన్ని మనం కోఆర్డినేట్ జామెట్రీ అనుకోవచ్చు. స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, కొనికల్ సెక్షన్స్ వాటి మీద మనకి ఎనలిటికల్ జామెట్రీ అంతా. నెక్స్ట్ వన్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేను చెప్తాను వినండి, మీకు ఇంపార్టెంట్గా ఉంటాయి. మీరు కొద్దిగా చెప్పండి, ట్రై చేయొచ్చు. d/dx ఆఫ్ uv, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx, d/dx ఆఫ్ u/v, u/v పెద్దగా అడగడు. నెక్స్ట్ d/dx ఆఫ్ x/n, n ఇంటూ x/n - 1, d/dx ఆఫ్ e/x. ఇలా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ చాలా ఉంటాయి మనకి. నేను చెప్పినట్టుగా మీరు మ్యాథమెటిక్స్ రేడియంట్ విఎస్ఎస్ఎన్ ప్రసాద్, ఈయన ఇంజనీరింగ్ మ్యాథ్స్ మొత్తం ఫాలో అయినా సరిపోతుంది. లేకపోతే ఈ సెట్ కోసం సెపరేట్గా రేడియంట్ ఒకటి ప్రిపేర్ చేస్తాడు, ఆ బుక్ తీసుకున్నా సరిపోతుంది. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి మ్యాథమెటిక్స్లో. సిమిలర్గా ఇంటిగ్రేషన్ కూడా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ కూడా ఫార్ములాస్ తీసుకోవాలి. ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి సిమిలర్గానే ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, కాస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ అంటే d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఇలా ఈ రెండు కూడా మీరు కంపారిజన్ చేసుకుని డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫార్ములాస్ని వాటి మీద ప్రాబ్లమ్స్ని ఒక్కటి సింపుల్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో మర్చిపోయాను. డిఫరెన్షియేషన్లో మనకి ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత జనరలైజ్డ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ మనకి 2 రూట్స్ అంటే అదే మనకు ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్ మనం డి టర్మ్లోకి కానీ, అంటే కొంతమంది డి టర్మ్, కొంతమంది ఎం టర్మ్, అలా ఏదో ఒక టర్మ్లోకి మార్చుకుంటాం. ఆ తర్వాత రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రూట్స్లో మనకి పాజిటివ్ ఇంటీజర్స్ వచ్చాయా, అదే రియల్ నెంబర్స్ వచ్చాయా అని చూసుకునే మనకి జనరల్ సొల్యూషన్స్ ఉంటాయి. జనరల్ సొల్యూషన్ y =
C1 e power m1x, C2 e power m2x అండ్ సో ఆన్, Cn e power mnx ఆ విధంగా ఉంటుంది. అలా మనకి డిఫరెంట్ జనరల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ కాలిక్యులస్. కాలిక్యులస్ అంటే మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వాటి గురించి కొద్దిగా డీటెయిల్గా ఉంటుంది. ఇవి కాక మనకి లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ లీస్ట్ టాస్క్డ్. లీస్ట్ టాస్క్డ్ క్వశ్చన్స్లో మనకి ప్రాబబిలిటీ, మీన్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, మ్యాక్సిమం మినిమా. మనకి ప్రాబిలిటీ, మీన్స్ అండ్ వేరియేషన్ అనేవి మనకి సింపుల్గానే ఉంటాయి చేయడానికి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది కొద్దిగా కష్టం, అవి మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. మ్యాక్సిమం మినిమం అనేవి 2 ఫార్ములాలు ఉంటాయి, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు చేయగలిగితే సరిపోతుంది. ఓకే ఓకే నెక్స్ట్ వన్ మ్యాథ్స్ తర్వాత ఏమనుకున్నాం, ఫిజిక్స్. ఫిజిక్స్లో మనకి మోస్ట్ టాస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనమెటిక్స్, ఫ్రిక్షన్, వర్క్ అండ్ పవర్, ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ టీడీ. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే మనకి ఏంటి ఎంకేఎస్, సిజిఎస్, ఎస్ఐ, ఈ 3 యూనిట్ల గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత డైమెన్షన్స్ ఎమ్, ఎల్, టీ, ఈ 3 టర్ములు. ఎమ్ అంటే మనకి మాస్ గురించి, ఎల్ అంటే లెంత్ గురించి, టీ అంటే టైం గురించి. ఆ 3 టర్ములు ఉపయోగించుకొని మనం ప్రతి యూనిట్కి కూడా ఒక డైమెన్షన్ టర్మ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి, అవన్నీ మీకు సింపుల్గానే ఉంటాయి చేయడానికి. తర్వాత కైనమెటిక్స్ కూడా. కైనమెటిక్స్లో మనకి ఫార్ములాస్ ఉంటాయి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కట్టడానికి, ఒక స్టోన్ మనం విసిరినప్పుడు ఎంత టైం పడుతుంది చెప్పడానికి. నెక్స్ట్ వన్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్లో మనకి టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. ఫ్రిక్షన్ అనేది స్ట్రైట్ ప్లేన్ మీద, ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్నప్పుడు ఎంత ఇంక్లేషన్ ఎంత ఉంటుంది, దాని మీద ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రిక్షనే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా కవర్ అవుతుంది. వర్క్, పవర్, ఎనర్జీ. వర్క్, పవర్, ఎనర్జీ అంటే మనకి సింపుల్గా యూనిట్స్ అడుగుతాడు, వాటి మీద ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా అంతే. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కూడా ప్రాపర్టీస్, ఫార్ములాస్ ఉంటాయి. డైమెన్షన్ అనాలిసిస్, న్యూటన్ లా ఆఫ్ మోషన్, సౌండ్ వేవ్స్, మోడర్న్ ఫిజిక్స్. ఇవి మనకి లీస్ట్ టాస్క్డ్, అంటే తక్కువగా అడిగాడు, అదేవిధంగా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లే. ఇవి మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. ఓకేనా, మోస్ట్ టాస్క్డ్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ సబ్జెక్ట్. కెమిస్ట్రీ చాలా ఈజీ, మీరు ఈజీగా చదవగలిగితే కనుక. అటామిక్ స్ట్రక్చర్ అంటే మనకి సింపుల్గా ఫండమెంటల్స్ ఆఫ్ అదే బోర్స్ థియరీ, క్వాంటమ్ నెంబర్స్, ఆఫ్ ప్రిన్సిపల్, హ్యాండ్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్యూషన్ ప్రిన్సిపల్, ఇవన్నీ కూడా మనకి అటామిక్ స్ట్రక్చర్లో ఉంటాయి మన ఫస్ట్ ఇయర్లో. నెక్స్ట్ వన్ కెమికల్ బాండింగ్ కూడా అంతే, అంటే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, వాటి యొక్క ప్రాపర్టీస్, మెటాలిక్ బాండ్, ఇవన్నీ చూస్తే మనకి కెమికల్ బాండింగ్ కంప్లీట్ అయిపోతుంది. సొల్యూషన్స్ కూడా సింపులే, అంటే సాల్వెంట్, సొల్యూషన్. ఇందులో మనకి మొలారిటీ, నార్మాలిటీ, ఈ 3 ఫైండ్ అవుట్ చేయడం వస్తే మనకి సొల్యూషన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒక ఫార్ములాస్ ఉంటాయి, మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత యాసిడ్ అండ్ బేసెస్. యాసిడ్ అంటే ఎంత, బేస్ అంటే ఎంత, ఈ రెండింటిని మనం ఎలా వేరియేషన్ చేస్తాం, pH వాల్యూ. pH వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్, 7 కంటే ఎక్కువ ఉంటే బేస్. ఏది పుల్లగా ఉంటుంది, ఏది తీయగా ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ మనకి ఈ సెట్లో అడిగేవి. తర్వాత మనకి లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఒకటి బాగా ఇంపార్టెంట్ pH వాల్యూని డిస్క్రైబ్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనకి ఎలక్ట్రోలైట్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఈఎంఎఫ్, దాని మీద సెల్స్ గురించి ఉంటాయి, గ్యాలనైజేషన్ సెల్ ఒకటి ఉంటుంది, ఇటువంటివి. ఇవన్నీ కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ కరోషన్ కూడా మనకి ఎలక్ట్రోకెమికల్ థియరీని బేస్ చేసుకునే ఉంటుంది. అదేవిధంగా రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఎలా జరుగుతుంది, దాని యొక్క మెకానిజం ఎలా ఉంటుంది, కెథోడిక్ ప్రొటెక్షన్, కోటింగ్ మెథడ్స్ ఏమేమి ప్రిపేర్ చేయగలం, అవన్నీ కూడా మనకి కరోషన్లో ఉంటుంది. తర్వాత పాలిమరైజేషన్ ద్వారా మనకి పాలిమర్స్ ప్రొవైడ్ అవుతాయి. అందులో మనకి ప్లాస్టిక్స్ అంటే ఏంటి, అందులో థర్మోసెట్టింగ్ అంటే ఏంటి, పాలిథిలిన్ అంటే ఏంటి, పీవీసీ అంటే ఏంటి, టెఫ్లాన్ అంటే ఏంటి, వాల్కనైజేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా పాలిమర్స్ గురించి. ఇవన్నీ డీటెయిల్గా ఇందులో తెలుసుకుంటాం. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి చాలా బిట్లు వస్తాయి మనకి.
మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయోడైవర్సిటీకి ఎటువంటి థ్రెట్స్ అనేవి ఉన్నాయి, ఎయిర్ పొల్యూషన్ ఎలా ఏర్పడుతుంది, ఫారెస్ట్ రిసోర్సెస్ ఏమున్నాయి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఓజోన్ డిప్లెక్షన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఉంటాయి. సింపుల్ బిట్స్ మనకి చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత లీస్ట్ టాస్క్డ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆల్కెన్స్ క్యాటలిట్స్ అంతే ఉండదు ఇందులో. ఈ రెండు ఆల్కెన్స్ అంటే CnH2n+2, CnH2n, CnH2n-2 వీటి గురించే. ఇవంతా కూడా కెమిస్ట్రీ. ఇక్కడి వరకు కూడా డిప్లొమా నుంచి వచ్చిన అన్ని బ్రాంచ్లకి ఒకలాగే ఉంటుంది. అంటే మీరు ట్రిపుల్ బ్రాంచ్ అవ్వచ్చు, ఈసీ బ్రాంచ్ అవ్వచ్చు, ఎవరైనా ఓకే. బట్ ఇప్పుడు నెక్స్ట్ మనకి కోర్ కాన్సెప్ట్ వస్తుంది. ఈ కోర్ నేను ఓన్లీ మెకానికల్ ఫీల్డ్ గురించే చెప్తున్నాను. ఎవరైతే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో చేశారో వాళ్ళకి ఇక్కడ నుంచి బెనిఫిషియల్గా అవుతుంది. మిగతా బ్రాంచ్ వాళ్ళకి నేను చెప్పలేను మరి. సో మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. ఇందులో మనకి 10 సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేశాను. మనకి మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఫార్ములాని ఈ మార్క్స్ని బేస్ చేసుకునే, ఈ వేటీస్ని బేస్ చేసుకునే మనకి ఈ సెట్లో బిట్స్ అనేది ఇస్తున్నాడు. ఫస్ట్ది వర్క్షాప్ టెక్నాలజీ, సెకండ్ వన్ వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండరీ అండ్ కన్వెన్షనల్ డ్రాయింగ్, తర్వాత ఇంజనీరింగ్ మెటీరియల్స్, సాలిడ్ మెకానిక్స్, ఫోర్త్ వన్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, ఫిఫ్త్ వన్ థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ అనేవి సిక్స్త్ వన్, స్టీమ్ బాయిలర్స్, నాజిల్స్ అండ్ టర్బైన్స్, ఇది మనకి 7th యూనిట్, రిఫ్రిజిరేటర్ అనేది మనకి 8th యూనిట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ 9th యూనిట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది మనకి 10th యూనిట్. సో ఇందులో మనకి ఎక్కువ వెయిటేజ్ మీరు ఎలా చూసుకున్నా సరే ప్రొడక్షన్ సైడ్ నుంచే మనకి ఎక్కువ వచ్చింది. ప్రొడక్షన్ సైడ్ నుంచి చూడండి, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ రెండు కూడా మనకి ప్రొడక్షనే. వర్క్షాప్ టెక్నాలజీ అండ్ వెల్డింగ్ ఇవి మొత్తం అంతా మనకి 27 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి మనకి. నెక్స్ట్ వన్ డిజైన్ ఫీల్డ్ చూడండి, డిజైన్ ఫీల్డ్ నుంచి కూడా చూస్తే మనకి 23 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఓకే, ఆ తర్వాత మనకి థర్మల్ అండ్ ఫ్లూయిడ్ స్ట్రీమ్, ఇవి రెండు స్ట్రీమ్లు కలిపి చెప్తున్నాను. యాక్చువల్లీ థర్మల్, ఫ్లూయిడ్ డిఫరెంట్ స్ట్రీమ్స్. 8+4 12, 12+12 24, 24+9. సో అక్కడే మనకి 33 మార్క్స్ వస్తున్నాయి ఓన్లీ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ స్ట్రీమ్ ఈ రెండింటి నుంచి. తర్వాత ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనేది 10 మార్క్స్, ఆటోమొబైల్ అనేది 7 మార్క్స్ సారీ. సో ఇప్పుడు ఒక్క చాప్టర్ నుంచి మనకి కాన్సెప్ట్స్ ఏవేవి ఉంటాయి, ఎలా కవర్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ వర్క్షాప్ టెక్నాలజీ. వర్క్షాప్ టెక్నాలజీ అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న వర్క్షాప్ టెక్నాలజీ వస్తుంది. తర్వాత సెకండ్ ఇయర్లోని థర్డ్ ఇయర్లో చదివిన మీరు ప్రొడక్షన్ టెక్నాలజీ వస్తుంది. సిఎన్సి డిఎన్సి అంటే క్యాడ్ క్యామ్ కూడా మనకి ఇందులోనే వస్తుంది. ఇవన్నీ కూడా మనకి వర్క్షాప్ టెక్నాలజీలో పార్ట్సే. కార్పెంటరీ, ఫిట్టింగ్, షీట్ మెటల్, వీటిలో మనకి సింపుల్గా కార్పెంటరీ టూల్స్ ఎన్ని, ఫిట్టింగ్ టూల్స్ ఏవి, షీట్ మెటల్ టూల్స్ ఏవి, అండ్ కార్పెంటరీ మీద మనం ఏ ఆపరేషన్ చేస్తాం, ఫిట్టింగ్ మీద ఏ ఆపరేషన్ చేస్తాం, షీట్ మెటల్ మీద ఏ ఆపరేషన్ చేస్తాం, ఇవి కంప్లీట్గా నేర్చుకుంటే మనకి వర్క్షాప్ టెక్నాలజీ ఫస్ట్ ఇయర్ది అయిపోతుంది. ఇందులో మనకి ఫస్ట్ ఇయర్లోనే మనకి ఫోర్జింగ్ అండ్ ఫౌండరీ ఉంటుంది. అది సెపరేట్ పార్ట్కి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే అందులో మనకి డిఫెక్ట్స్ అనేవి చాలా అడుగుతాడు. మనకి ఇది ఫౌండరీలోని చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. మనకి కార్పెంటర్, ఫిట్టింగ్, షీట్ మెటల్లో అని అడగడు, ఓన్లీ టూల్స్ అండ్ ఆపరేషన్స్ అడుగుతాడు. నెక్స్ట్ వన్ లేత్, షాపరు, స్లాటరు, ప్లానరు, మిల్లరు, డ్రిల్లరు, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ 1 and 2లో ఉంటాయి. లేత్ మిషన్ గురించి అంటే లేత్ మిషన్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కంప్లీట్గా నేను వీడియో చేశాను, మీరు చూడాలంటే చూడొచ్చు, నా ప్లేలిస్ట్లో ఉంటుంది ప్రొడక్షన్ టెక్నాలజీ. తర్వాత షాపరు, స్లాటరు, ప్లానరు, మిల్లర్ అంటే మిల్లింగ్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్లో టైప్స్ ఉంటాయి. డ్రిల్ బిట్ యొక్క నామిక్లేచర్. తర్వాత మిల్లింగ్ మిషన్ మీద మనకి మల్టీ పాయింట్ కటర్ వాడతాం, మల్టీ పాయింట్ టూల్ నామిక్లేచర్. మిల్లర్ మీద డిఫరెంట్ కటర్స్ ఉంటాయి, గ్యాంగ్ మిల్ కటర్ అని, ఇంకా నాకు సరిగ్గా గుర్తులేదు. ఇంకా పేపర్, స్లాటర్, ప్లానర్లో మనకి మెకానిజమ్స్, టైప్స్ ఆఫ్ ప్లానింగ్ మిషన్, తర్వాత లేత్ కన్స్ట్రక్షన్, లేత్ టైప్స్, లేత్ కటింగ్ టూల్ నామిక్లేచర్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత మెట్రాలజీలో మనకి సింపుల్గా లీనియర్, యాంగులర్ అండ్ సర్ఫేస్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అడుగుతాడు. లీనియర్ మెజర్మెంట్స్ అంటే మనకి ఏమన్నా సింపుల్గా చెప్పాలనుకుంటే స్టీల్ రోడ్ అనేది సింపుల్ లీనియర్ మెజర్మెంట్. తర్వాత యాంగులర్లో బెవిల్ ప్రొట్రాక్టర్, సైన్ బార్, ఇంకా అవి కూడా చెప్పచ్చు, అవి కూడా సర్ఫేస్ మెజర్మెంట్లోకి వస్తాయి. తర్వాత కంపారేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, మొమాంటిక్ చాలా ఉంటాయి టైప్స్, అవన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్స్ అంటే మనకి హార్నింగ్ అని, హార్నింగ్ ఒకటి నాకు బాగా గుర్తుంది. సరే, సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ ఇంకా చాలా ఉంటాయి, అవి ఒకటి ప్రిపేర్ అవ్వండి బాగా. నెక్స్ట్ వన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్సి, సిఎన్సి, డిఎన్సి.
అంటే ఎన్సీలో మనకి ఎటువంటి పార్ట్స్ ఉంటాయి, సిఎన్సీలో ఎటువంటి పార్ట్స్ ఉంటాయి, డిఎన్సీలో ఎటువంటి పార్ట్స్ ఉంటాయి. మనకి ఒక్క పార్ట్ వేరీ చేయడం వల్ల మనకి ఇందులో వేరియేషన్ వచ్చింది. అది మీరు క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. అంటే ఇందులో ఏ పార్ట్ డిఎన్సీ మిషన్లో పార్ట్ కాదు, ఇందులో ఏది సిఎన్సీ మిషన్లో పార్ట్ కాదు అని అడుగుతాడు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోబోటిక్స్ అండ్ ఎఫ్ఎంఎస్ ఇవి కూడా మనకి ఇందులోంచి మనకు అంతలా అడగడు, ఇంత టఫ్గా ఏమి ఉండదులేండి. ఈ ఈ టాపిక్స్ కవర్ చేయడం ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వన్ వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండరీ అండ్ కన్వెన్షనల్ డ్రాయింగ్. వెల్డింగ్లో మనకి ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ మెయిన్గా అడుగుతాడు. ఆర్క్ వెల్డింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, గ్యాస్ వెల్డింగ్లో మనకి ఆక్సీ ఎసిటిలిన్ అది బాగా అడుగుతాడు. ఆర్క్ వెల్డింగ్లో మనకి ఎక్విప్మెంట్ గురించి అడుగుతాడు బాగా. ఇందులో కూడా అది ఎక్విప్మెంట్ అడుగుతాడు. అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎసిలిటిన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఆక్సిజన్ అది ఏ గ్యాస్ సిలిండర్లో ఉంటుంది, అంటే ఏ కలరు, బ్లూవా, రెడ్డా, ఏ కలర్, బ్లాక్, కొంతమంది బ్లాక్ అంటారు. ఇంకోటి అలాగే ఎసిటిలిన్ ఏ గ్యాస్ సిలిండర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏ మిక్చర్లో ఫామ్ చేస్తే మనకి న్యూట్రల్ ఫ్లేమ్ వస్తుంది, ఏ మిక్చర్లో ఫామ్ చేస్తే మనకి ఆక్సిజన్ ఫ్లేమ్ వస్తుంది, ఏ ఏ అదే ఏరియా ఏ సారీ ఆక్సిజన్ ఎసిలిటిన్ ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకి రిడక్షన్ ఫ్లేమ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి గ్యాస్లో వస్తుంది. నెక్స్ట్ ఆర్క్ వెల్డింగ్లో మనకి ట్రాన్స్ఫార్మర్ ఎన్ని వోల్ట్స్ ఉంటుంది, మనం దాన్ని ఏమంటారు, పొలారిటీస్, స్ట్రైట్ పొలారిటీ, రివర్స్ పొలారిటీ. స్ట్రైట్ పొలారిటీ అంటే ఏంటి, రివర్స్ పొలారిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. మీరు వెల్డింగ్ చదివినప్పుడు మీకు అది బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, అటామిక్, అల్ట్రాసోనిక్ వెల్డింగ్. ఇవన్నీ కూడా మోడర్న్ టైప్ మెథడ్స్. ఇవన్నీ పెద్దలా ఏం అడగడు. మీరు ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ బాగా చూడగలిగితే వెల్డింగ్ కాన్సెప్ట్ కవర్ అయిపోయినట్టే. తర్వాత వెల్డింగ్లో మనకి డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ఆ డిఫెక్ట్స్ మీద కూడా అడుగుతాడు. డిఫెక్ట్స్ కూడా చూసుకోండి. ఫోర్జింగ్ టూల్స్, ఆపరేషన్. ఫోర్జింగ్ అంటే మనకి చాలా సింపుల్గానే ఉంటుంది. అందులో మనకి ప్రొడ్యూస్ చేసే ఆపరేషన్స్, టూల్స్ గురించి చూసుకోవాలి. కోల్డ్ వర్కింగ్, హాట్ వర్కింగ్, ఇందులో క్వశ్చన్స్ అడుగుతాడు మనకి. రోలింగ్ ఒకటి, నెక్స్ట్ ఎక్స్ట్రూషన్ ఒకటి. ఇవన్నీ కూడా ఫోర్జింగ్లో వన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే కోల్డ్ వర్కింగ్ అండ్ హాట్ వర్కింగ్ ప్రాసెస్లో వన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. రోలింగ్ అనేది కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్సా, హాట్ వర్కింగ్ ప్రాసెస్సా? కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అంటే ఎక్కడ చేస్తాం, హాట్ వర్కింగ్ ప్రాసెస్ అంటే ఎక్కడ చేస్తాం. రీక్రిస్టలేషన్ టెంపరేచర్ కన్నా తక్కువ చేస్తే మనం కోల్డ్ వర్కింగ్ అంటాం. రీక్రిస్టలేషన్ టెంపరేచర్ కన్నా అబోవ్ మీద మనం ఏవైనా ఆపరేషన్స్ చేస్తే దాన్ని హాట్ వర్కింగ్ ఆపరేషన్స్ అంటాం. ఇది తెలిసిన పాయింటే కదా మనకి, కోల్డ్ వర్కింగ్కి హాట్ వర్కింగ్కి. తర్వాత ప్యాటర్న్ టైప్స్ ఆఫ్ మోల్డింగ్ అండ్స్ ప్రాపర్టీస్. ప్యాటర్న్ టైప్స్ అంటే సింగిల్ పీస్, మల్టీ పీస్, నెక్స్ట్ స్కెలిటన్ ప్యాటర్న్, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి మనకి అలాగా. తర్వాత మోల్డింగ్ శాండ్లో కూడా టైప్స్ ఉంటాయి మనకి. శాండ్ యొక్క ప్రాపర్టీస్, శాండ్లో మనం ఏమేమి కలుపుతాం, తర్వాత కొలాప్సిబిలిటీ అంటే ఏంటి, ఫ్లాబిలిటీ అంటే ఏంటి, పర్మిబిలిటీ అంటే ఏంటి, ఎడిసివ్నెస్, కోసివ్నెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ది శాండ్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి క్యాస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. క్యాస్టింగ్లో ఆ క్యాస్టింగ్ టైప్స్ కూడా మరి చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. నెక్స్ట్ వన్ డిఫెక్ట్స్. అదే కదా ఇందాక చెప్పింది, క్యాస్టింగ్ అండ్ వెల్డింగ్ ఈ రెండిట్లో కూడా డిఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకి కన్వెన్షనల్ డ్రాయింగ్లో మెయిన్గా లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్. అంతకుమించి మనకు అడగదు. టాలరెన్స్లో టైప్స్ ఉంటాయి, ఫిట్స్లో టైప్స్ ఉంటాయి, లిమిట్స్లో టైప్స్ ఉంటాయి. అంటే ఏంటో తెలుసుకుంటే మనకి సరిపోతుంది. సర్ఫేస్ ఫినిష్ అంటే మనకి ఈ సింబల్ ఉంటుంది ట్రయాంగిల్, ఆ సింబల్ గురించి ఎక్కువ అడుగుతాడు, అంతకుమించి ఇంకేం అడుగుతాడు. తర్వాత సర్ఫేస్ ఫినిష్లోనే మనకి ఒక్క వర్కింగ్కి ఒక్క సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ గ్రైండింగ్ ఒకటి ఉంటుంది, ఆనింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత చేసే డ్రిల్లింగ్ ఒకటి ఉంటుంది సర్ఫేస్ రఫ్నెస్, లేత్ మెషిన్ చేసే కన్వెన్షనల్ దానికి ఒకటి ఉంటుంది. ఈ సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ అనేవి మనకి డ్రాయింగ్లో నీట్గా ఒక టేబుల్ వేసి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఇచ్చి ఇక్కడ మనకి సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూ అంటాడు. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి, అదొకటి చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకే. నెక్స్ట్ వన్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్. దాన్నే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని కూడా అంటాం. ఇది కూడా మనకి సింపులే, మొత్తం థియరీ సబ్జెక్ట్. మెకానికల్ ప్రాపర్టీస్, స్ట్రెంత్, స్టిఫ్నెస్, టఫ్నెస్ అంటే ఏంటి, క్రీప్ అంటే ఏంటి, నెక్స్ట్ స్టిఫ్నెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్. స్ట్రెయిన్ ఎనర్జీ ప్రాపర్టీ కాదు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్ ఇవన్నీ కూడా. తర్వాత డిస్ట్రక్టివ్, నాన్ డిస్ట్రక్టివ్ మెటీరియల్స్కి డిఫరెన్స్ ఏంటి, డిస్ట్రక్టివ్ అంటే మెటీరియల్ బ్రేక్ అవుద్ది, నాన్ డిస్ట్రక్టివ్ మెటీరియల్ బ్రేక్ అవ్వకుండా డిఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్.
ఐరన్ ఎలా స్టీల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, వాటిలో కంపోజిషన్ ఏంటి, తర్వాత మనకు వచ్చే ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ దాంట్లోనే మనకి కార్బన్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని క్యాస్ట్ ఐరన్ అంటే ఎంత పర్సంటేజ్ ఉంటుంది, లో కార్బన్ స్టీల్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, హై కార్బన్ స్టీల్ ఎంత పర్సెంట్ ఉంటుంది, మైల్డ్ స్టీల్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ నుంచి మనకి వేరియేషన్ వస్తుంది. ఆ తర్వాత మనకి అందులోనే స్ట్రక్చర్స్ ఉంటాయి, పెర్లైట్, ఫెర్లైట్, లిడుంబ్రైట్, డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనకి ఏ టెంపరేచర్ దగ్గర ఫామ్ అవుతాయని అడుగుతాడు. అది ఒకటి బాగా ఇంపార్టెంట్. ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ మీరు చాలా బాగా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెసెస్. హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే మనకి చాలా ఉంటాయి, నార్మలైజింగ్ అని, అనలైజింగ్ అని, క్వించింగ్ అని, ఇవన్నీ కూడా హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో టైప్స్. వాటి గురించి కూడా మీరు చూసుకోవాలి. తర్వాత ఫెర్రస్, నాన్ ఫెర్రస్ అలైస్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ 18/8 నికెల్ అండ్ క్రోమియం కంపోజిషన్ అడుగుతాడు అనమాట. తర్వాత హై స్పీడ్ స్టీల్ 18.41 టంగస్టన్ క్రోమియం వెనేడియం, తెలిసినవి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు. స్టెయిన్లెస్ స్టీల్లో 18/8 ఎంతో ఇంపార్టెంటో, హై స్పీడ్ స్టీల్లో 18.1841 ఇది కూడా మనకి అంతే ఇంపార్టెంట్. ఇందులో టంగస్టన్ అంటే ఎంత పర్సంటేజ్, టంగస్టన్ పర్సంటేజ్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది, క్రోమియం వెనేడియం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం డీటెయిల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ పౌడర్ మెట్రాలజీ. పౌడర్ మెట్రాలజీ నుంచి అంత పెద్దగా ఏం అడిగే ఉంటాడు, సెంటరింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు అంతే. నెక్స్ట్ వన్ రెగ్యులేషన్ ఆఫ్ ఫోర్సెస్, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. నెక్స్ట్ వన్ డిఫ్లెక్షన్, అంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే నేను ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి వస్తాను మనకి. ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి మనం డీటెయిల్గా ఇక్కడ చదవక్కర్లేదు, ఎందుకంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి అంతలా అడిగే ఉండడు. ఎందుకంటే మనకి ఫ్రిక్షన్, కైనమెటిక్స్, డైనమిక్స్ అనేవి మనకి ఫిజిక్స్లో కవర్ అయిపోతాయి. సో ఇంకా ఫస్ట్ యూనిట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది మనకి. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, ఎస్ఎఫ్డి, బిఎండి అనేవి కూడా మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్తో పాటు. సింపుల్ స్ట్రెసెస్లో మనకి టెన్షన్ స్ట్రెస్, కంప్రెషన్, షీర్ స్ట్రెస్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెస్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. తర్వాత లేటరల్ స్ట్రెస్, లేటరల్ స్ట్రెయిన్, తర్వాత పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, లేటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్. ఓకే. తర్వాత డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, ఎస్ఎఫ్డి, బిఎండి కూడా ఇంపార్టెంట్ మనకి. ఏం లోడ్లు ఉంటాయి, పాయింట్ లోడ్, యూడిఎల్, యూవిఎల్. తర్వాత క్యాంటిలివర్ బీము, సింపుల్ సపోర్టెడ్ బీము. ఆ బీమ్స్ మీద లోడ్స్ పడుతున్నప్పుడు వాటికి స్ట్రక్చర్స్ ఉంటాయి, సింపుల్ సపోర్టెడ్ బీమ్కి, ఇంకోటి ఏంటి సింపుల్ సపోర్టెడ్ సారీ షియర్ ఫోర్స్కి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్కి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్కి పాయింట్ లోడ్ పడితే హారిజాంటల్, ఇక్కడైతే ఇంక్లైన్డ్, ఇక్కడైతే ఇదేంటి పాయింట్ లోడ్కి, ఇది యూడిఎల్కి, ఇక్కడ ఇంక్లైన్డ్, ఇక్కడ పెరాబోలా. యూవిఎల్ అయితే పెరాబోలా, క్యూబిక్ కర్వ్, తెలుసు కదా. ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ సెట్లో చాలా చాలా టైప్స్ ఇవే అడిగాడు. తర్వాత డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. టార్షన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ రెండు ఉంటాయి, బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్, టార్షన్ ఈక్వేషన్. వాటి నుంచి మనకి చాలా చాలా బిట్లు అడుగుతాడు. వాటి యొక్క యూనిట్స్ అడగచ్చు, లేకపోతే M/I = σ/y, వీటిని ఫామ్ చేసుకొని మనకి డిఫరెంట్ కైండ్స్ అడగచ్చు. సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి, పోలార్ సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి, సిలిండర్కి మనకి సెక్షన్ మాడ్యులస్ ఎంత, πd⁴/32, సెక్షన్ మాడ్యులస్ ఎంత, πd⁴/64, ఇవన్నీ కూడా మనకి బిట్లు అడుగుతాడు ఖచ్చితంగా, ఈ సెట్లు అడుగుతాడు. తర్వాత థిన్ సిలిండర్స్లో మనకి సింపుల్గా స్ట్రెస్సెస్ ఉంటాయి. ఏం స్ట్రెస్సెస్ అప్ప థిన్ సిలిండర్లోనే, మర్చిపోయినైతే. థిన్ సిలిండర్స్లో మనకి కంప్రెసిబుల్గా, సరే ఏదో ఒకట్లే, థిన్ సిలిండర్లో స్ట్రెస్సెస్ ఉంటాయి, స్ట్రెస్సెస్ మర్చిపోయా. గుర్తొచ్చింది, సర్క్యులర్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెస్. సర్క్యురెఫరెన్షియల్ స్ట్రెస్లో మనకి PD/TT అనేది ఫార్ములా, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే PD/4T. సో సర్క్యురెఫరెన్షియల్ స్ట్రెస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ కూడా అవుతాయి. అదేవిధంగా మనకి స్ట్రైన్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇంకేమున్నాయి, అంతే థిన్ సిలిండర్స్ నుంచి. ఆ తర్వాత డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్. డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ కూడా సింపులే, మన ఫార్ములాని బేస్ చేసుకుని రాయగలిగితే చాలు. బెల్ట్ డ్రైవ్స్, రోడ్ డ్రైవ్స్, చైన్ డ్రైవ్స్. ఇందులో మనకి వెలాసిటీ రేషియో అంటే ఏంటి ఫార్ములాస్ ఉంటాయి, బెల్ట్ టెన్షన్ ఫార్ములాస్ ఉంటాయి, స్లిప్కి ఫార్ములా ఉంటుంది, పవర్ ట్రాన్స్మిషన్, కేస్ ఆఫ్ మ్యాక్సిమం
అండ్ నార్మల్ కండిషన్ ఈ రెండింటికి కూడా ఉంటుంది. తర్వాత గేర్ ట్రైన్స్ ఇవి కూడా ఇంపార్టెంటే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. స్పర్ గేరు, హెలికల్ గేరు, హెరింగ్ బోన్ గేరు, ఇంకా హెలికల్ గేరు, వామ్ గేరు, స్పెరల్ గేరు, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్. తర్వాత గేర్ ట్రైన్స్లో మనకి సింపుల్ గేర్ ట్రైన్, కాంపౌండ్ గేర్ ట్రైన్, ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్, అంతే మ్యాక్సిమం. ఇంకా ఉంటాయి మనకి అవి చాలే. తర్వాత షాఫ్ట్ కీస్ కప్లింగ్లు. షాఫ్ట్లో మనకి కీస్లో చాలా టైప్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్ మనకు అడుగుతాడు. సంక కీ అంటే ఏంటి, శాడిల్ కీ అంటే ఏంటి, వుడ్ రఫ్ కీ అంటే ఏంటి, ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. కప్లింగ్స్లో కూడా మనకి యూనివర్సల్ కప్లింగ్ గురించి, నకుల్ జాయింట్ గురించి, ఫ్లింజ్ కప్లింగ్ గురించి, మఫ్ కప్లింగ్ గురించి, వీటి గురించి ఎక్కువ అడుగుతాడు. ఆ తర్వాత క్యామ్స్ అండ్ స్ప్రింగ్స్ కూడా టైప్స్ ఉంటాయి మనకి, టెన్షన్, కంప్రెషన్. తర్వాత స్ప్రింగ్స్లోనే ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ని డైరెక్ట్ ఫార్ములా అడుగుతాడు, ఇంకేం అడగడు. క్యామ్స్లో కూడా టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ కూడా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్లైవీల్ అండ్ గవర్నర్స్ కూడా అంతే. గవర్నర్స్లో మనకి టైప్స్ ఆఫ్ గవర్నర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫార్ములాస్ ఉంటాయి, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఫ్లైవీల్లో కూడా ఫార్ములా ఉంటుంది, I=12 సంథింగ్, దాని మీద ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని మనం చేయగలిగితే చాలు ఫ్లైవీల్ నుంచి. నెక్స్ట్ ఫ్లైవీల్కి గవర్నర్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనకి. రెండు కూడా స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి, కాకపోతే వేరు వేరు పర్పసెస్ ఉన్నాయి. ఫ్లైవీల్ ఏం చేస్తుంది మనకి, వెహికల్ అనేది ఒక స్పీడ్తో వెళ్తున్నప్పుడు మనకి అన్ని స్ట్రోక్లో కూడా ఎనర్జీ అనేది ఒకేసారి ప్రొడ్యూస్ అవుతుంది. ఓన్లీ మనకి పవర్ స్ట్రోక్లో ప్రొడ్యూస్ అవుతుంది. అందులో ప్రొడ్యూస్ అయిన పవర్ని ఈ ఫ్లైవీల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇది గవర్నర్ అయితే మనకి వెహికల్ మీద ప్యాసింజర్స్ పెరిగినప్పుడు ఫ్యూయల్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఆ ఫ్యూయల్ కన్జంప్షన్ పెంచేది ఈ గవర్నర్. సింపుల్గా చెప్పాలంటే స్పీడ్ వేరియేషన్ కంట్రోల్ చేస్తుంది గవర్నర్. ఫ్లైవీల్ కంట్రోల్ చేస్తుందంటే చేస్తుంది, కాకపోతే ఇది ఏ విధంగా మనకి పవర్ స్ట్రోక్లో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని స్టోర్ చేసుకుని కావాల్సిన టైంలో రిలీజ్ చేస్తుంది. గవర్నర్ అయితే వెయిట్ని బేస్ చేసుకుని ఫ్యూయల్ కన్జంప్షన్ కవర్ చేస్తుంది త్రూ ది థ్రాటిల్ వాల్వ్. నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇందులో లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్, బాయిల్స్ లా, చార్లెస్ లా చాలా ఇంపార్టెంట్. తర్వాత టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ తెలిసిందే కదా, ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్, వాటి గురించి అడుగుతాడు. తర్వాత థర్మోడైనమిక్ ప్రాసెసెస్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెజర్, తర్వాత హైపర్బోలిక్, ఏడియాబాటిక్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ అన్నీ కూడా నేర్చుకోవాలి. వాటన్నిటికీ కూడా మనకి వర్క్ అండ్ హీట్ గురించి ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత ఎయిర్ స్టాండర్డ్ సైకిల్లో మెయిన్గా మనకి కార్నట్ సైకిల్ ఒకటి ఉంటుంది, తర్వాత ఆటో సైకిల్, తర్వాత డీజిల్ సైకిల్, తర్వాత డ్యూయల్ సైకిల్. మెయిన్గా కార్నాటో, ఆటో, డీజిల్, వీటి గురించి ఎక్కువ అడుగుతాడు. ఫ్యూయల్ అండ్ కంబషన్లో మనకు అంతలా అడిగే ఉండదు, వాడు కిలోరిఫిక్ వాల్యూ గురించి అడుగుతాడు, లేకపోతే బాంబ్ కిలోమీటర్ ఎందుకు, చంకర్ కిలోమీటర్ ఎందుకు అనేది అడుగుతాడు. అంతకు మించి ఇంకేం పెద్ద అడిగే ఉండవు. తర్వాత ఐసీ ఇంజిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 2 స్ట్రోక్ ఇంజిన్ గురించి, 4 స్ట్రోక్ ఇంజిన్ గురించి అడుగుతాడు. 1 రెవల్యూషన్ ఆఫ్ 4 స్ట్రోక్ అంటే మనకి, సరే 1 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ అంటే మనకి 2 స్ట్రోక్ ఇంజిన్, 2 రెవల్యూషన్స్ అయితే 4 స్ట్రోక్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, ఇందులో మనకి కార్బొరేటర్ ఉంటుంది. చెప్పండి, పెట్రోల్ ఇంజిన్లో ఉంటుందా మనకి, డీజిల్ ఇంజిన్లో ఉంటుందా కార్బొరేటర్ అనేది? కార్బొరేటర్ అనేది మనకి పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది, ఎందుకంటే పెట్రోల్లో మనకి ఎయిర్, ఫ్యూల్ రెండు కూడా ఇన్లెట్గా వెళ్తాయి. తెలుసు కదా మనకు స్ట్రోక్స్, సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఈ స్ట్రోక్స్ గురించి తెలుసుగా. ఇందులో మనకి ఏది పవర్ స్ట్రోక్, సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఇందులో మనకి ఎక్స్పాన్షన్ అనేది పవర్ స్ట్రోక్. ఇందులో మనకి సక్షన్ స్ట్రోక్లో ఇన్లెట్ జరుగుతుంది. ఇన్లెట్లో మనకి ఎయిర్, ఫ్యూల్ రెండు కలిపి వెళ్తాయి పెట్రోల్లో. డీజిల్లో మనకు ఓన్లీ ఎయిర్ మాత్రమే వెళ్తుంది. మరి ఫ్యూల్ ఎలా వెళ్తుంది, ఫ్యూల్ అనేది మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పార్క్ ప్లగ్ అనేది డీజిల్ ఇంజిన్లో ఉంటుందా, పెట్రోల్ ఇంజిన్లో ఉంటుందా? పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సెట్లో బిట్స్ సింపుల్గా అడగాలనుకుంటే. తర్వాత 4 స్ట్రోక్, 2 స్ట్రోక్ ఇంజిన్స్. తర్వాత టైప్స్ ఆఫ్ 5 ఇంజిన్స్ చాలా ఉంటాయి. ఆ తర్వాత ఇంకా అడగాలి అనుకుంటే మనకి ఇండికేటింగ్ పవర్ అంటే ఏంటి, బ్రేక్ పవర్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ పవర్ అంటే ఏంటి, అదేవిధంగా ఇండికేటింగ్ పవర్ ఎఫిషియన్సీ, బ్రేక్ పవర్ ఎఫిషియన్సీ, ఫ్రిక్షన్ పవర్ ఎఫిషియన్సీ, వీటి గురించి అడుగుతాడు అడగాలి అనుకుంటే. ఆ తర్వాత ఎయిర్ కంప్రెసర్స్, గ్యాస్ టర్బైన్స్. గ్యాస్ టర్బైన్లో ఓపెన్ టైప్, క్లోజ్డ్ టైప్ ఉంటుంది. ఓపెన్ టైప్ అయితే అట్మాస్ఫియర్ నుంచి గ్యాస్ తీసుకొని దాన్ని మనకి అట్మాస్ఫియర్లోకి వదిలేస్తాడు. మళ్ళీ క్లోజ్డ్ దాంట్లో అనుకుంటే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తాడు, అంతే డిఫరెన్స్. వాటిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, చూసుకుంటే సరిపోతుంది. ఇది థర్మోడైనమిక్స్. ఆ తర్వాత ఎఫ్ఎంహెచ్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ప్రాపర్టీస్ అంటే మీకు తెలిసినవి కదా, చాలా 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 సార్లు చదివే ఉంటారు మనం. ఏంటది మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ వన్
ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మాస్ డెన్సిటీ. దాన్నే మనం ఏమనుకుంటాం, స్పెసిఫిక్ మాస్, రో అంటాం దాన్నే. ఆ తర్వాత స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ గ్రావిటీ, బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ గురించి డిస్కస్ చేస్తాం. విస్కోసిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, క్యాపిలరీ రియాక్షన్ అంటే ఏంటి, వేపర్ ప్రెజర్ అంటే ఏంటి, క్యావియేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లోనే వచ్చేస్తాయి. ఆ తర్వాత ఫ్లూయిడ్ స్టాటిక్లో మనకి సింపుల్గా ప్రెజర్ మెజరింగ్ డివైజెస్, ఇవి పీజియోమీటర్స్, యూట్యూబ్ మానోమీటర్, సింగిల్ కాలము, మల్టీ కాలము, డిఫరెన్షియల్ టైపు. ఆ తర్వాత బోయన్సీ గురించి డిస్కస్, ఇవన్నీ కూడా మనకి ఫ్లూయిడ్ స్టాటిక్స్లోనే వచ్చేస్తాయి. తర్వాత ఫ్లూయిడ్ కైనమెటిక్స్లో మనకి ఏమొస్తాయి, సింపుల్గా స్ట్రీమ్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్, వీటి గురించి వస్తుంది ఫ్లూయిడ్ కైనమెటిక్స్లో. ఫ్లూయిడ్ కైనమెటిక్స్ మనకు అంత ఇంపార్టెంట్ లేదు. ఫ్లూయిడ్ డైనమిక్స్ అనేది బాగా ఇంపార్టెంట్. వెంచురిమీటర్ గురించి, ఆర్ఫేజ్ మీటర్ గురించి, బెర్నౌల్లీస్ థియరం గురించి, కంటిన్యూటీ ఈక్వేషన్ గురించి, ఇవన్నీ కూడా మనకి ఫ్లూయిడ్ డైనమిక్స్లో వస్తుంది. ఇవన్నీ బాగా ఇంపార్టెంట్. ఇవి బెర్నౌల్లీస్ థియరం, కంటిన్యూటీ ఈక్వేషన్, వెంచురిమీటర్, దాని ఒక ఫార్ములా. వెంచురిమీటర్లో మనకి వెంచూరి అనే సెక్షన్ ఉంది కదా, సెక్షన్ దగ్గర గురించి మనకు బాగా అడుగుతాడు. అంటే ఏరియా తగ్గినప్పుడు మనకి ప్రెజర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది. ఏరియా తగ్గితే మనకి ఏమవుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. అందువల్ల మనకి ఏమవుతుంది, ప్రెజర్ తగ్గింది అంటే వెలాసిటీ పెరుగుతుంది. ఈ టర్మ్ మనం బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్లో త్రూ పైప్స్లో మనకి ఫ్రిక్షన్ అనేది మ్యాక్సిమం, ఫ్రిక్షన్ ద్వారా లాసెస్ అనేవి ఉంటాయి ఫ్లో త్రూ పైప్స్లో. వాటికి ఫార్ములాస్ ఉంటాయి. ఎలాగా, ఫ్లో త్రూ పైప్స్లో మనకి సింపుల్గా డార్సీ ఈక్వేషన్, తర్వాత చీజీ ఈక్వేషన్, ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. డార్సీ ఈక్వేషన్ ఏంటి, 4FL²/2GD=. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కూడా మనకి సింపులే. అంటే వాడు స్టేషనరీ కండిషన్, మూవింగ్ కండిషన్ చెప్పేస్తాడు. తర్వాత వెర్టికల్ ప్లేటా, ఇంక్లైన్ ప్లేటా, కర్వ్డ్ ప్లేటా చెప్పేస్తాడు. మనకి సింపుల్గా F=ρAV², అది వెర్టికల్ ప్లేన్, అది స్టేషనరీ కండిషన్. అంటే ఒకవేళ మూవింగ్ కండిషన్ అనుకో, ρA × V - అందులో స్మాల్ యూ అంటే మూవింగ్ ప్లేట్ యొక్క స్పీడ్ మాట. ఇది ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్, సింపుల్ అది కూడా. తర్వాత హైడ్రాలిక్ టర్బైన్స్, హైడ్రాలిక్ పంప్స్. హైడ్రాలిక్ టర్బైన్స్ అనుకోండి మనకి కెప్లాన్, ఫస్ట్ పెల్టాను, ఫ్రాన్సిస్, కెప్లాన్. అందులో మనకి ఐ హెడ్ దగ్గర, లోడ్ డిచెస్ దగ్గర ఏది యూజ్ చేస్తాం, మీడియం డిచెస్ దగ్గర ఏది యూజ్ చేస్తాం, తర్వాత లో డిశ్చార్జ్ హై హెడ్ దగ్గర ఏది యూజ్ చేస్తాం, ఇవి తెలుసుకోవాలి. తర్వాత హైట్ లెంత్ అన్న కూడా అడుగుతాడు, అవి టర్బైన్స్ గురించి. తర్వాత ఇందులోనే మనకి వెలాసిటీ డయాగ్రామ్స్ ఉంటాయి, అది కూడా అడుగుతాడు మనకి. పంప్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పంప్స్, రెసిప్రొకేటింగ్ పంపు, సెంట్రిఫ్యూగల్ పంపు, వాటి గురించి ఎక్కువ అడుగుతాడు. టైప్స్ అంటే ఇంకా అవే ఉంటాయి, అందులో అంతకు మించి ఇంకా అడిగే ఉండవు పంప్స్ గురించి. ఫార్ములాస్ ఉంటాయి. స్పెసిఫిక్ స్పీడ్ ఇన్ కేస్ ఆఫ్ టర్బైన్, N√P/H⁴. అదే పంపుకి అయితే N√Q/H⁴. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మనకి, స్పెసిఫిక్ స్పీడ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ స్టీమ్ బాయిలర్స్, నాజిల్స్ అండ్ టర్బైన్. ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ అంటే మనకి స్టీమ్ ఫార్మేషన్ గురించి వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేస్తుంది ఇది. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ అంటే అందులో మనకి వెట్ స్టీము, డ్రై స్టీము, సూపర్ శాచురేటెడ్ స్టీమ్. డ్రై స్టీమ్ అంటే శాచురేటెడ్ స్టీమ్ అంటే ఒకటే. ఆ కండిషన్స్లో మనకి ఎంథాల్పీ, ఎంట్రోపీ, స్పెసిఫిక్ వాల్యూమ్కి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేసుకోవాలి. తర్వాత వర్కింగ్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది బాయిలర్. బాయిలర్ అంటే ఏంటి, మనకి స్టీమ్ని ప్రొడ్యూస్ చేసే డివైస్. అందులో మనకి 5 ట్యూబ్, వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఉంటాయి. అందులో మనకి విల్స్టోక్ బాయిలర్, లామౌంట్ బాయిలర్, బెన్సన్ బాయిలర్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ బాయిలర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. ఆ తర్వాత స్టీమ్ నాజిల్ టైప్స్, కండిషన్ ఫర్ ది మ్యాక్సిమం డిశ్చార్జ్. స్టీమ్ నాజిల్లో మనకు కన్వర్జెంట్ టైపు, డివర్జెంట్ టైపు. ఆ కండిషన్స్ దగ్గర మనం డిస్కస్ చేస్తాం. స్టీమ్ టర్బైన్స్ కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది. రియాక్షన్ టర్బైన్, ఇంపల్స్ టర్బైన్, తర్వాత పార్షన్ టర్బైన్, వాటిలో వెలాసిటీ డయాగ్రామ్స్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ రిఫ్రిజిరేషన్ నుంచి మనకి 4 మార్క్స్ వస్తాయి. ఇందులో మీరు దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయక్కర్లే, వీటి మీద బిట్స్ ఫాలో అయితే సరిపోతుంది సింపుల్గా. మెథడ్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అంటే ఎయిర్ రిఫ్రిజిరేషన్, తర్వాత
సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఎయిర్ అంటాం, దాన్ని డ్రై ఎయిర్ రిఫ్రిజరేషన్ అని, తర్వాత స్టీమ్ జెట్ రిఫ్రిజరేషన్ తర్వాత చేస్తాం. తర్వాత సైకిల్స్ అండ్ అనాలిసిస్. సైకిల్స్లో మనకి బెల్ కాల్మన్ ఒకటి, ఎయిర్ స్టాండర్డ్ ఒకటి, ఆ రెండు బాగా ఇంపార్టెంట్. ఆ తర్వాత వీసీఆర్, విఐఆర్. వీసీఆర్లో ఏముంటుంది, విఐఆర్లో ఉంటుంది. వీసీఆర్ అంటే వేపర్ కంప్రెషన్, విఐఆర్ అంటే వేపర్ అబ్జార్ప్షన్. వేపర్ కంప్రెషన్లో మనకి కంప్రెసర్, ఎక్స్పాండర్, తర్వాత ఎవాపరేటర్, కండెన్సర్, ఈ 4 పాయింట్లు ఉంటాయి. అదే విఏఆర్లో కంప్రెసర్ ప్లేస్లో మనకి జనరేటర్ అండ్ అబ్జర్వర్ ఈ రెండూ ఉంటాయి. ఇవే రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం అంటే. తర్వాత టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరెంట్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. ఆ టైప్స్ని బేస్ చేసుకుని మనం ఏం వాడాలి ఏం వాడకూడదు అని చెప్పి చూస్తాం. ఉదాహరణకి వాటర్ అండ్ అమ్మోనియా, ఈ రెండు పేర్లు కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఆ తర్వాత సైక్రోమెట్రీ. సైక్రోమెట్రీ అంటే మనం మాయిశ్చర్ గురించి డిస్కస్ చేయడం. దీని మీద ప్రాపర్టీస్ ఉంటాయి మనకి, అంటే స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే ఏంటి, రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటి, డ్యూ పాయింట్ టెంపరేచర్, డ్రై బల్బ్ టెంపరేచరు, వెట్ బల్బ్ టెంపరేచరు, వీటి గురించి బాగా తెలుసుకుంటే సరిపోతుంది రిఫ్రిజిరేటర్. ఎంతకు మంచి ఇంకేం అడగడు ఇందులో రిఫ్రిజిరేషన్ గురించి. ఓకే, నెక్స్ట్ వన్ ఐఎం అండ్ ఐఈ. ఇందులో నుంచి మనకి 10 మార్క్స్ వస్తాయి. ఓకే, వర్క్ స్టడీ, టైం స్టడీ, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్, ప్రొడక్షన్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇందులో మనకి రూటింగ్ గురించి, షెడ్యూలింగ్ గురించి అడుగుతాడు, తర్వాత ఇన్వెంటరీ గురించి అడుగుతాడు. ఇక్కడ మనం చూడండి ప్రిన్సిపల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ అన్నాను కదా, అంటే పార్ట్నర్షిప్ గురించి. పార్ట్నర్షిప్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ మనకి, డిఫరెంట్ పార్ట్నర్స్ ఉంటాడు, వాళ్ళ గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేయాలి. ఐఎం అదే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో ఎస్టిమేషన్ కాస్టింగ్ అనేది మనకి సెపరేట్ సబ్జెక్టే ఉంది. ఎస్టిమేషన్ కాస్టింగ్లో మనం ఒక మెటీరియల్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ మెటీరియల్ కాస్ట్, తర్వాత మెటీరియల్ మనం మెషినింగ్ చేసినందుకు ఎంత కాస్ట్ అనేది దాని మీద పే చేయొచ్చు, ఇదంతా కూడా మనం ఎస్టిమేషన్ కాస్టింగ్లో నేర్చుకుంటాం. ఆ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. తర్వాత డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అవి కాస్టింగ్లో టైప్స్. నెక్స్ట్ వన్ ఫైనల్గా ఇంకొన్ని ఏముంది మనకి, ఆటోమొబైల్. ఆటోమొబైల్లో మనకి సింపుల్గా చాసిస్ కన్స్ట్రక్షన్, ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, సారీ చాసిస్ కన్స్ట్రక్షన్ అన్న కదా. చాసిస్ అంటే ఏంటి, వితౌట్ ద బాడీ ఆఫ్ ది వెహికల్ ఈజ్ కాల్డ్ చాసిస్. అంటే టైర్స్ వెనక పైన ఫ్రేమ్ లేకుండా మనం తీసుకునే దాన్ని చాసిస్ అంటాం. చాసిస్ మీద మనకి ఇంజిన్ మౌంట్ చేసి ఉంటాం, క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్ అన్నీ కూడా చాసిస్ మీదే ఉంటాయి. ఈ చాసిస్ యొక్క కన్స్ట్రక్షన్ మనం తెలుసుకోవాలి. తర్వాత ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే మీకు ఎంతవరకు తెలుసు చెప్పండి. ఇంజిన్ ఇది అనుకుంటే, ఇంజిన్ తర్వాత ఉంటే క్లచ్ నుండి గేర్ బాక్స్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి డిఫరెన్షియల్ నుంచి రేర్ యాక్సిల్, ఆ తర్వాత ఫైనల్గా వీల్స్. క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, రేర్ యాక్సిల్, వీల్స్, ఈ మొత్తం అంతా కలిపి మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే క్లచ్ టైప్స్ ఏంటి, సింగిల్ క్లచ్, మల్టీ క్లచ్, డాగ్ క్లచ్, ఫ్రిక్షన్ క్లచ్లో టైప్స్, సెంట్రిఫ్యూగల్ క్లచ్ అంటే ఏంటి, తర్వాత గేర్ బాక్స్, సింపుల్ గేర్ బాక్స్లో ఏంటి, సింక్రనైజేషన్ గేర్ బాక్స్ అంటే ఏంటి, గేర్ బాక్స్లో మనకి ఏ గేర్ ఎంగేజ్ అవుతుంది, ఐడియల్ గేర్ అంటే ఏంటి, రివర్స్ గేర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా గేర్ బాక్స్లోకి వస్తాయి. తర్వాత మనకి ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏ మెటీరియల్తో తయారవుతుంది, ప్రొపెల్లర్ షాఫ్ట్కి ఇక్కడ డిఫరెన్షియల్ కనెక్ట్ చేసి ఉండే జాయింట్ ఏంటి, యూనివర్సల్ జాయింట్లు ఎన్ని ఉంటాయి. తర్వాత డిఫరెన్షియల్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ లోపల ఉండే మెకానిజం ఏంటి, ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ఎలా వర్క్ అవుతుంది, ఆ గేర్స్ మధ్య మనకి మెటీరియల్ ఏంటి. తర్వాత రేర్ యాక్సిల్లో మనకి ఫ్రంట్ యాక్సిల్కి మెటీరియల్స్ ఏంటి, ఆ విధంగా ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఆటోమొబైల్లో పార్ట్. తర్వాత స్టీరింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టంలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఈదర్ దాన్ని ఏమంటాం మనం, ఎక్స్పాండబుల్ బ్రేక్, అంటే వీల్ ఇది అనుకోండి, ఈ బ్రేక్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల కారుకి బ్రేక్ అనేది పడుతుంది అన్నమాట. అది ఎక్స్పాండబుల్ బ్రేక్ అంటే. తర్వాత మనకి బ్రేకింగ్ సిస్టమ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. తర్వాత స్టీరింగ్ సిస్టంలో మనకి డేవిస్ స్టీరింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాని గురించి బాగా తెలుసుకోండి. ఆటోమొబైల్లో ఇంతకు మించి అడిగే క్వశ్చన్స్ లేవు. సో ఇక్కడికి మనం కోర్ కూడా కవర్ చేస్తాం. సో ఈ సెట్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఒక బుక్లో నీట్గా రాసుకోండి. వెయిటేజ్ ఎంత, ఒక్కొక్క కాన్సెప్ట్ కవర్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ని రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు
డిజైన్ కాన్సెప్ట్ చదువుతూ ఉన్నారనుకోండి, ఆ ముందులోనే మీరు ప్రొడక్షన్ కాన్సెప్ట్ చదివారనుకో, ప్రొడక్షన్ కాన్సెప్ట్ మర్చిపోతూ ఉంటారు. సో, అప్పుడప్పుడు మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఓకే. ఈ విధంగా చదివితే ఖచ్చితంగా మీకు 150+ మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈసెట్‌కి ఇలాగే చదివాను. అప్పుడు నాకు 140 ఆ విధంగా వచ్చినట్టున్నాయి. సో, థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. మెక్వర్ల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకోసం ఇంకా ప్రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ.